హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టేవాళ్ళు పెద్దగా హడావిడి లేకుండా ఈ కర్రీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ రైస్లోకి, చపాతీలోకి, కట్టె పొంగల్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. మరీ అంత చిన్నవి కాకుండా అలానే పెద్దవి కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను. వీటిని 4 పక్షాలుగా కట్ చేసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసి అందులో వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ పల్లీలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకోండి. మినప్పప్పు, పచ్చెనపప్పు అది మీ ఆప్షన్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకోవాలి. పూర్తిగా వేయించుకున్నట్లయితే మిగతా వేసిన తర్వాత అవి వేగే లోపల ఇవి మాడిపోతాయండి. అందుకే లైట్గా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక 5-6 ఎండు కొబ్బరి ముక్కలు, ఒక చెక్క, 3 లవంగాలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 5 పొట్టు తీసిన వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోండి. మీరు అన్నీ ఒక్కసారి వేయించుకుంటే మాడిపోతాయి అనిపిస్తే మాత్రం విడివిడిగా వేయించుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చూడండి, కొత్తిమీర, పుదీనా కూడా వేగింది కదా. ఇలా మొత్తం ఈ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జారుకు ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత సరిపడా చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోస్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా 4 పక్షాలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలోకి ఈ మసాలాను పెట్టుకోండి. కొందరు ఇలా పెట్టుకోవడం టైం వేస్ట్ అనుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోకపోయినా మసాలా అనేది వంకాయ బాగానే పడుతుందండి. కాకపోతే మీకు చూపిద్దామని ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇష్టమైతే పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా కర్రీలైనా వేసేసుకోవచ్చు. గుత్తి వంకాయ కర్రీ అంటే మసాలా వంకాయలు పెట్టుకోవాలి అంటారు, కానీ పెట్టుకోకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. మనం వాటర్ పోసినప్పుడు మొత్తం అయితే కలిసిపోతుంది. నేను నార్మల్గా ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం మసాలా ఇలా కూర్చునండి డైరెక్ట్గా వేసేస్తాను. మీకు చూపించడం కోసం ఈరోజు ఇలా చేస్తున్నాను. ఇలా మొత్తం వంకాయలకి మసాలా పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. ఇవి చిటపటలాడడం తగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గ్రేవీగా వచ్చే వరకు వేయించుకోండి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా మొత్తం వంకాయలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అడుగంటుకోకుండా వేయించుకుంటూ కుక్ చేసుకోండి. మనం ఇలా వేయించుకునేటప్పుడే వంకాయ సగం ఉడికిపోతుందండి. మిగతా సగం విజిల్ పెట్టుకున్న తర్వాత ఉడికించుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే మనకు ముందుగా మిగిలిన మసాలాను కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయేలేదో చూసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 విజిల్ రానివ్వండి.
1 విజిల్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా ఎంత గ్రేవీగా ఉందో. వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. సో అంతేనండి, గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ వంకాయ కర్రీ వేసుకొని తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా లేదని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.